హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, మీ బ్లౌజ్ మీరే ఇంట్లో కూర్చొని ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నా, లేదా పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలన్నా కూడా నా పద్ధతిలో చాలా ఈజీగా, సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. కటింగ్ అయితే మటుకు బ్లౌజ్ మీద టేప్ మెజర్మెంట్ తోటి కటింగ్ చెప్తానండి. ఎవరైనా సరే వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను చెప్పే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మీరు ట్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ చిన్న డీటెయిల్ మిస్ అయినా కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతారనమాట కట్ చేసుకునేటప్పుడు. సో కొంచెం టైం అయినా సరే, అంటే వీడియో కొంచెం లెంత్ అయినా సరే స్కిప్ చేయకుండా చూడడానికి మోస్ట్లీ ట్రై చేయండి. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ మీద మెజర్మెంట్స్ తీసుకొని మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసేది లైనింగ్ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్కి కటింగ్ ఒకలాగా ఉంటుంది, బ్యాక్ ఓపెన్కి కటింగ్ ఇంకొకలాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ ఓపెన్ అయినా బ్యాక్ ఓపెన్ అయినా ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేకి ఈ క్లోజింగ్ సైడ్ మన వైపు ఉండాలి, ఓపెనింగ్ సైడ్ మనకి ఆపోజిట్ సైడ్ ఉండాలన్నమాట. ఇట్లా నేను చూపించినట్టు వేసుకొని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ కింద హెచ్ తగ్గు లైనింగ్ అంటే కొంచెం ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉంటుంది కదా, అలా ఉండకుండా కింద ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి హెచ్చు తగ్గుల కోసం. ఈ లైన్ అనేది మనం కట్ చేసి అవతలేస్తామండి ఆ క్లాత్. ఈ క్లాత్ అయితే మనకి మెజర్మెంట్లోకి రాదు, ఖర్చులోకి కూడా రాదనమాట. ఇంకా ఈ లైన్ అయితే మనం డ్రా చేసామో ఆ లైన్ కింద ఉన్న క్లాత్ అంతా వేస్ట్ క్లాత్. ఓకేనా. నేనైతే ప్రతి దానికి టేబే యూజ్ చేసుకుంటాను, మీకు కావాలంటే స్కేల్ యూజ్ చేసుకోవచ్చు. నేను స్కేల్ యూజ్ చేయనండి, అలవాటు అయిపోయింది, అందుకే అన్నిటికీ టేబే యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు మనం మెజర్మెంట్ బ్లౌజ్ మీద ఎలా తీసుకోవాలో చూపిస్తాను నేను. ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా, మొత్తం ఇట్లా రివర్స్ చేసుకోండి. బ్లౌజ్ని రివర్స్ చేసుకున్న తర్వాత హుక్సుల పట్టీ ఉంది కదా, హుక్సుల పట్టీ దగ్గర నుంచి మెజర్ చేసుకుంటూ కాజాల పట్టీ దాకా వెళ్ళాలి. అంటే కాజాల పట్టీని వదిలేసేయాలి. కాజాల పట్టీని వదిలేసి యువతల, అంటే ఆ కాజాల పట్టీని ఫోల్డింగ్ చేసుకుంటారా లేకపోతే వదిలేసుకుంటారా అనేది మీ చాయిస్. యువతల దాకా చూసుకుంటే మనకి 32 ఇంచెస్ వచ్చింది. చుట్టు కప్పు అండి, అది నడుం చుట్టు కప్పు వచ్చేసి మనకి 32 ఇంచెస్ వచ్చింది. సో 32 ఇంచెస్ కింద నడుం దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. నేనైతే పేర్లు ఏం రాయనండి, జస్ట్ నెంబర్స్ అయితే నోట్ చేసుకుంటాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు, షోల్డరు కుట్టు దగ్గర నుంచి కింద కట్స్ ఉంటాయి కదా బ్యాక్ దగ్గర, ఆ కట్స్ దాకా బ్లౌజ్ని లాగి పట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు వాష్ చేసి ఉంటారు, అందుకని కొంచెం షింక్ అయి ఉంటుంది. వాష్ చేస్తున్నా ఫోల్డింగ్ చేస్తున్నా కొంచెం షింక్ అయి ఉంటుంది. సో అందుకని మనము కొంచెం లాగి పట్టుకుంటే మనకి అర్థమవుతుంది ఎంత లెంత్ వచ్చిందా అనేసి. బ్లౌజ్ పొడవు అయితే మనకి 13.5 వచ్చింది. ఇప్పుడు బ్యాక్ నెక్ మెజర్ చేసుకుందాం. ఈ బ్యాక్ నెక్ మెజర్ చేసుకోనికి బ్యాక్ ఉన్న పార్ట్ ఏదైతే ఉందో రెండింటిని సమంగా పట్టుకొని వీపు లెంత్ ఎంత ఉందో ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మెజర్ చేసుకొని ఇక్కడ నోట్ చేసుకోండి. ఇప్పుడు 4.7 ఉందన్నమాట బ్యాక్. నేనైతే ఇది తీసుకుంటాను, మొత్తం బ్లౌజ్ మొత్తం మెజర్మెంట్స్ తీసుకుంటానండి, ఎక్కడ వదిలిపెట్టాను నేనైతే. ఓకేనా. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుందాం. చెస్ట్ లూజ్ బ్యాక్ పార్ట్లో కూడా నేను తీస్తానండి, ఒక్కొక్కసారి చుట్టూ మెజర్ చేస్తాను నేను. సో పైన నెక్ ఉంది కదా, నెక్ కిందగా నేను ఇక్కడ ఎక్కడి నుంచి అయితే టేప్ పెట్టి చూస్తున్నానో చెస్ట్ భాగానికి అక్కడ పెట్టి మీరు చూసుకోండి. నాకు 19 వచ్చింది మెజర్ చేసి చూస్తే. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి వచ్చి ఉక్సులు పట్టి దగ్గరనే మనం మెజర్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీ దగ్గర నుంచి ఆమ్ దగ్గర, చంక దగ్గర కుట్టు వేస్తాం కదా, ఆ కుట్టు దగ్గరికి పట్టుకొని చూస్తే 9.5. ఇప్పుడు మీరు 19 ఏంటి 9.5 ఏంటి చెస్ట్ లూజ్ అని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మీరు ఇట్లా చెప్తున్నారు మేము కన్ఫ్యూజ్ అవుతామని అనుకోవచ్చు. కాకపోతే నేను చెప్పేది వినండి ఒకసారి. చెస్ట్ లూజు చుట్టు కప్పు తీసుకుంటే ఎంత వస్తుందో దానికి 4 భాగాలుగా చేసి
దాన్ని 4వ భాగం ఏదైతే ఉందో అది చెస్ట్ లూజ్కి పెడతాం. చుట్టూ కొలిస్తే, బ్లౌజ్ చుట్టూ కొలిస్తే, నడుము చుట్టూ కొలిస్తే మనకి ఇందాక 32 వచ్చింది కదా, దాన్ని ఇప్పుడు మనం 4 భాగాలు చేస్తే 8 వస్తుంది అనమాట. నడుముకి చెస్ట్కి చుట్టూ కప్పు తీసుకొని 4 భాగాలు చేసుకొని మెజర్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ మనం తీసుకున్నాం కదా, ఈ బ్యాక్ మొత్తం కలిపి కూడా 2 భాగాలు, ఫ్రంట్ అటు సైడ్ ఇటు సైడ్ కలిపి 2 భాగాలు, అంటే 4 భాగాల కింద వస్తుంది అనమాట. బ్యాక్ మనం మెజర్ చేసుకున్నప్పుడు 19 వచ్చింది కదా, ఇప్పుడు మనం కట్ చేసుకునేది కూడా 19 అంటే బ్యాక్ పార్టే కదా, బ్యాక్ పార్టే కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం 2 ఫోల్డింగ్స్ వేసాం కాబట్టి దాంట్లో సగము 19లో సగం 9.5 వస్తుంది. అట్లా మనం మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి హుక్స్ల పట్టి దగ్గర నుంచి మనం మెజర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, హుక్స్ల పట్టి దగ్గర నుంచి మెజర్ చేసేటప్పుడు కొంచెం ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది, బ్యాక్ మనం మెజర్ చేసినప్పుడు ఎక్కువ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ కంటే కొంచెం తక్కువ, ఫ్రంట్ వచ్చిన దానికంటే కొంచెం ఎక్కువ, మిడిల్లో నెంబర్ మనం తీసుకొని చెస్ట్ లూజ్కి అయితే పెట్టుకుంటాం. ఒక్కోసారి మనిషిని చూసి కూడా ఈ 2 మెజర్మెంట్లలో ఏది సరిపోతుందో వాళ్ళకని మనము ఆలోచించి కూడా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? అందుకని చెస్ట్ లూజ్ 9.5 వచ్చింది. ఇక్కడ మీకు అర్థం కాకపోతే నాకు చెప్పండి, నేను మళ్ళీ మీకు క్లారిటీగా దీని గురించే, అంటే ఓన్లీ చెస్ట్ లూజ్ ఎలా తీసుకొని ఎంత ఫోల్డింగ్స్ మీద మార్కింగ్ చేసుకోవాలి అనేది ఇంకొక వీడియో చేసి చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.5 అయితే వచ్చిందండి. చెస్ట్ లూజ్ ఎప్పుడైనా సరే హుక్స్ల పట్టి దగ్గర నుంచే తీసుకోవాలి. మీరు వీడియోలో చూస్తే నేను హుక్స్ ఉన్న వైపు పట్టి నుంచే తీసుకున్నాను, కాజాల పట్టిని నేను అస్సలు మెజర్ చేయలేదన్నమాట. 8.5 వచ్చింది. ఓకేనా? నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని. చంక, చెస్ట్, పొడవు అంటే బ్యాక్, నడుము, ఇట్లా మళ్ళీ నోట్ చేస్తున్నాను. నేనేంటంటే ఏ భాగంలో ఏది మెజర్ చేసుకుంటానో ఆ భాగంలో చంక దగ్గర, నెక్ దగ్గర అట్లా నోట్ చేస్తూ ఉంటాను అనమాట, నాకు అర్థమయ్యే విధంగా. మీకు మళ్ళీ అర్థం కాదు అనేసి నేను టెక్స్ట్ అయితే రాశాను అనమాట. ఇప్పుడు షోల్డర్ లెంత్ తీసుకుందాం. షోల్డర్ లెంత్ వచ్చేసి మనకి ఎంత ఉంది, మనము కరెక్ట్గా కొంచెం లాగ్ పెట్టి పట్టుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఒకవేళ వాళ్ళు వాష్ చేసినా కూడా ఫోల్డ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనమాట. కొంచెం మనం లాగ్ పెట్టి పట్టుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. షోల్డర్ అయితే 2.5 వచ్చింది. నేను ఇక్కడ ఖర్చులు ఎక్కడ నేను నోట్ చేయట్లేదు, ఖర్చులు కాకుండా వితౌట్ ఖర్చులతో నేను యాక్చువల్ మెజర్మెంట్లే నోట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నెక్ మొత్తం, బ్యాక్ నెక్ మొత్తం డీప్ ఎంత ఉందో అటు సైడ్ షోల్డర్ ఇటు సైడ్ షోల్డర్ కుట్టు మీద పట్టుకొని మొత్తం మెజర్ చేస్తే, ఆ రౌండ్ మొత్తం మెజర్ చేస్తే 11 ఇంచులు వచ్చిందనమాట మనకి. 11 ఇంచులకి ఆ నెక్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 వచ్చింది, అది అటు సైడ్ మార్కింగ్ చేశాను. కానీ ఇప్పుడు ఫ్రంట్ నెక్ అవసరం లేదు, మీకు ఫ్రంట్ భాగం కట్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను. హ్యాండ్స్, నెక్ ఇవన్నీ కూడా తర్వాత చూపిస్తాను. ఓకేనా? దీంట్లో మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను చెప్పేది మంచిగుంది, మీకు అర్థమైంది అనుకుంటే వీడియోకి కంపల్సరీగా ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇక నేను చూపిస్తున్నాను కదా, నడుము భాగము 32 వచ్చింది, బై 4 వేసుకుంటే మనకి 8 ఇంచెస్ వస్తుంది అనమాట. అంటే 4 భాగాలు చేసుకోవాలి. నడుము చుట్టూ కొలుచుకున్నాం కదా, నడుము చుట్టూ కొలుచుకున్న తర్వాత 32 వచ్చింది. ఈ 32ని ఇక్కడ టేప్తో నేను 4 భాగాలు చేసి చూపిస్తున్నాను చూడండి. 4 భాగాలు చేసుకుంటే మనకి 8 ఇంచెస్ వస్తుంది. ఇది కరెక్ట్ మెజర్మెంట్, ఖర్చులు నేను యాడ్ చేయకుండా నేను ఇక్కడ రాసిన మెజర్మెంట్లన్నీ కరెక్ట్ మెజర్మెంట్లు అనమాట. ఇప్పుడు 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా నడుముకి బ్యాక్ టక్స్ వేస్తాం కదా మనము, ఆ టక్స్ కోసం 1 ఇంచు కానీ 1.5 ఇంచు కానీ మనం మార్కింగ్ వేసుకోవాలి. చాలామంది 1 ఇంచు సరిపోతారు అంటారు, కానీ వాళ్ళ బాడీ ఎలా ఉంటుందో మనం కళ్ళెదురుగా మనం చూస్తాము. ఇప్పుడు మీ కళ్ళెదురుగా మీరు చూస్తారు, మీకు వచ్చిన కస్టమర్ బాడీ ఎట్లా ఉంది అనేసి. నాకు తెలియదు కదా, బాడీ ఎక్కువ ఉంది అనుకుంటే 1 ఇంచు సరిపోదండి, ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5కి మార్కింగ్ వేసుకున్నాను. 9.5కి మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఖర్చుతో ఖర్చు కలపకుండా ఇందాక నోట్ చేశాను కదా 13.5 అని. ఇప్పుడు ఖర్చు 1 ఇంచ్ కలిపితే 14.5, అంటే 14.5 ఇంచులు బ్లౌజ్ ఖర్చుతో కలిపి మనం మార్కింగ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ పైన ఖర్చుకు పోతుంది, 1/2 ఇంచ్ కింద ఖర్చుకు పోతే మనకి 13.5 ఇంచెస్ అనేది మనకి మెజర్మెంట్ వస్తుంది అనమాట.
కరెక్ట్గా వాళ్ళకి బ్లౌజ్ లెంత్ సరిపోతుంది. కొంచెం దూరం పెట్టేసి అదే 14.5కి మార్కింగ్ వేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము అంటే బ్యాక్ మనకి వీపు క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ 4.7 వచ్చింది. ఆ 4.7కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి 5.7 వస్తుందండి. ఆ 5.7కి మనం మార్కింగ్ వేసుకోవాలి ఖర్చుతో కలుపుకొని. అంటే పైన స్టిచ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ పోతుంది, కింద 1/2 ఇంచ్ పోతుంది. మనకి యాక్చువల్ మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నెక్ వచ్చి విడ్త్ వచ్చేసి నేను 2.5 పెట్టుకున్నాను. వీళ్ళు షోల్డర్ జారిపోతుంది, మాకు నెక్ విడ్త్ ఎక్కువ వద్దు అంటారు అనమాట. అందుకని కింద 2.5 పెట్టాను ఈ నెక్ విడ్త్. పైన 2 ఇంచెస్, 2.2 ఇంచెస్, 2.1 ఇంచ్కి నేను మార్కింగ్ వేస్తాను. చాలామంది ఏమంటారంటే పైన కూడా 2.5కి పెట్టి మార్కింగ్ వేసేయండి, అంత తేలిగ్గా ఎవరికి షోల్డర్ జారిపోవు అనొచ్చు అంటారనమాట వీడియోస్లో. కానీ వాళ్ళు చెప్పే మెజర్మెంట్స్ కరెక్ట్ బాడీ కరెక్ట్ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందండి. నార్మల్గా షోల్డర్స్ జారిపోతూ ఉన్న వాళ్ళకి, దిగుభుజాలు ఉన్న వాళ్ళకి అలాంటి మెజర్మెంట్స్ అసలు కరెక్ట్గా ఉండవు అనమాట. సో వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ స్ట్రక్చర్ని బట్టి మనము విడ్త్ అనేది పెంచాలా తగ్గించాలా అని చూసుకోవచ్చు అనమాట. కింద కూడా మనం ఇంకా డీప్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇంకొంచెం పెంచవచ్చు, లేదనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించవచ్చు. ఓకేనా? ఇక్కడ కరెక్ట్గా వచ్చింది, కాకపోతే ఒక 2 పాయింట్స్ తగ్గింది అనమాట. 11 ఇంచులు కదా రౌండ్ మొత్తం, ఇక్కడ నోట్ చేశాను కదా నేను. నెక్ రౌండ్ మొత్తం 11 ఇంచులు కదా, ఆ 11 ఇంచులకి కొంచెం ఒక 2 పాయింట్స్ తగ్గింది అనమాట. 2 పాయింట్స్ తగ్గినప్పుడు ఏంటంటే మనము 1/2 ఇంచులు అట్లా పెంచకూడదు. జస్ట్ మనం డ్రా చేసిన లైనే కొంచెం వైడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్ ఇంకా ఎక్కువ డీప్ కావాలనుకున్న వాళ్ళకి కింద ఇందాక 2.5 పెట్టాను కదా నెక్ విడ్త్, దానికి ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకొని 3 ఇంచెస్ అయితే మనం పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే. ఓకేనా? ఇప్పుడు 11 ఇంచులు అయితే వచ్చింది. దీనికి ఖర్చు అవసరం లేదండి, ఇంకొక ఇంచ్ యాడ్ చేసుకోవాలి, 12 ఇంచులకి మనం మార్కింగ్ చేసుకోవాలి అనేది మీరు ఆలోచించొద్దు. నెక్ రౌండ్ వాళ్ళకి ఎంతైతే వచ్చిందో అంతే పెట్టుకోవాలి నెక్ రౌండ్కి. ఇప్పుడు షోల్డర్ విడ్త్ యాక్చువల్ విడ్త్ 2.5 ఖర్చుతో కలుపుకొని 3.5, 1 ఇంచ్ అయితే ఖర్చుకి యాడ్ చేసుకోవాలి. 3.5 వచ్చింది కదా, ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి అంటే ఆ మార్కింగ్ నుంచి ఈ నెక్ విడ్త్ మొత్తం మనకి ఎంత వచ్చింది? 5.7 వచ్చిందండి. ఆ 5.7ని కొంచెం డౌన్లో ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి. కొంచెం డౌన్కి పెట్టుకొని మార్కింగ్ వేసుకొని ఈ రెండిటికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. దీనికి ఇది ఎందుకంటే ఆర్మ్ రౌండ్ తీయడానికి అనమాట. అంటే చంక రౌండ్ మనము చంక లోతు తీయడానికి, చంకని మనము డ్రా చేసుకోవడానికి ఈ మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. పైన నెక్ విడ్త్ మొత్తం ఎంత వచ్చిందో కింద కూడా అంతే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను 6 ఇంచెస్కి 6.5 ఇంచెస్కి డౌన్ అయితే లైన్ డౌన్ అయితే డ్రా చేసుకున్నాను. మీరు కావాలంటే 6.5 పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు, అంటే వాళ్ళ ఆర్మ్ లూజ్ని బట్టి. ఇక్కడ నేను 1 ఇంచ్కి ఆర్మ్ దగ్గర మిడిల్ ఏదైతే ఉందో 1 ఇంచ్కి నేను ఒక మార్క్ వేసుకొని ఆ 1 ఇంచ్ మీదుగా ఆర్మ్ రౌండ్ అయితే తీసాను. ఇప్పుడు మనకి చంక్ ఎంత రావాలి? 8.5 రావాలి. పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేయాలండి. ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఆ రౌండ్ మొత్తం ఎంత వచ్చిందో మనం మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ ఎంత వచ్చిందో మెజర్ చేద్దాం. ఇప్పుడు 8.7 8.6 వచ్చింది. అంటే మనము కొంచెం ఒక 2 పాయింట్స్ ఈ డౌన్ అయితే ఆ లైన్ డౌన్ అయితే పెంచుకోవాలన్నమాట. కొంచెం పెంచుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ కొంచెం కిందకి డ్రా చేసుకుంటే మనకి ఎంత 2 పాయింట్సే తగ్గింది కాబట్టి కొంచెం తీసుకుంటే ఆ 2 పాయింట్స్ కవర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ చూస్తే 8.5 కరెక్ట్గా వచ్చింది ఆర్మ్ లూజు. ఇక్కడ ప్రతి దాంట్లో మనం మెజర్ చేసే ప్రతి దాంట్లో మార్కింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మార్కింగ్ వేసుకుంటే బ్లౌజ్ ఎక్కడ లూజు టైట్ రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ తోటి కూర్చుంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం మార్కింగ్ చేసాం కదా ఆర్మ్, ఇప్పుడు సైడ్ కూడా కరెక్ట్గా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇంతవరకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనమాట. ఇక్కడ పైన తీసుకోవాలి. ఇప్పుడు పైన తీసుకునేదంతా ఖర్చు
అంటే 2 పాయింట్స్ తీసుకుంటారా, 1.5 ఇంచ్ తీసుకుంటారా అంటే 2 పాయింట్స్ కాదు 2 ఇంచెస్ 1.5 ఇంచ్ అనేది మీ చాయిస్ అన్నమాట. కస్టమర్ చాయిస్. కస్టమర్ ఎట్లా చెప్తే మనము అంత లెంత్కి కొంతమంది ఖర్చు ఎక్కువ పెట్టమంటారు, కొంతమంది 1 ఇంచే పెట్టమంటారు ఖర్చు. కస్టమర్ చాయిస్ని బట్టి మీరు ఖర్చుని తీసుకోవాలన్నమాట. లేదు మీ బ్లౌజ్ అనుకోండి, మీ ఇష్టం, మీకు ఎంత ఖర్చు కావాలంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను డ్రా చేశాను కదా, యాజ్ ఇట్ ఈజ్గా ఎలా డ్రా చేశానో అలాగే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న చిట్కా అన్నమాట. కట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సైడ్ జాయింట్ల దగ్గర ఉంది కదా, అంటే బ్లౌజ్కి సైడ్ స్టిచ్ చేస్తాం కదా, ఆ స్టిచ్ చేసే దగ్గర ఒక 2 పాయింట్స్కి పైకి మార్కింగ్ వేసుకొని ఇలా అది కట్ చేసేసుకోవాలి. అది కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి బ్లౌజ్ లెంత్ అయిన వాళ్ళకి కానీ ఏమవుతుందంటే ఇక్కడ కింద చంక కింద అంటే హ్యాండ్ కింద ముడతలు పడుతుంది అన్నమాట బ్లౌజ్. అందుకని ఒక 2 పాయింట్స్ మనం కట్ చేసామనుకోండి, ఆ ముడతలు రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే వాళ్ళకి సెట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మార్కింగ్ మనం ఎలా చేసామో అలాగే ఆ మార్కింగ్ మీదనే నీట్గా కట్ చేసుకోండి. నేను చెప్పే దాంట్లో మీకు ఏదైనా అర్థం కాకపోయినా, లేకపోతే సరిగా నేను చెప్పట్లేదు అనిపించినా కూడా మీరు నాకు కామెంట్ చేసి అడగొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కాబట్టి. సో మీరు చెప్తే ఇంకా మంచిగా ఎలా చెప్పాలో నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. ఇప్పుడు ఆమె దగ్గర మనము ఇందాక చంక లూజుకి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆడైతే ఒక చిన్న కట్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనము హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడైనా, సైడ్ జాయింట్లు వేసేటప్పుడైనా అది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక టక్ కూడా పెట్టుకోవాలి కింద, అంటే షోల్డర్ మిడిల్లో నుంచి కింద దాకా, అంటే షోల్డర్ మిడిల్ నుంచి కింద దాకా చూసుకొని అక్కడ ఒక కట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఈ నెక్ భాగం ఏదైతే ఉందో అవి హుక్స్లు పట్టీ కోసం నేనైతే కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. అంటే బ్లౌజ్ కట్ చేసేటప్పుడే కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా కట్ చేయడం అయిపోయింది కదా. ఈ బ్యాక్ పార్ట్లో ఏమైనా అర్థం కాకపోతే ఇందాక చెప్పినట్లు మీరు కామెంట్ చేసి నన్ను అడగవచ్చు. బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కట్ చేయకుండా ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదండి. హ్యాండ్స్ తీసిన తర్వాతనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్లో అతుకేసేకి ఏముండదు అనమాట. లోపల చంకకి అతుకులు అంటే ప్రతి ఒక్కరికి ఆమె దగ్గర అతుకులు పడతాయి, మిగతా ప్లేస్లో కూడా అతుకులు హ్యాండ్స్కి సరిపోలేదనుకో చాలా గలీజ్గా ఉంటుంది. సో అందుకని మీరు ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, తర్వాత ఫ్రంట్ పార్ట్, తర్వాత షేప్ బెల్ట్, ఇవన్నీ ఒకదానమాట ఒకటి ప్రాసెస్ ప్రకారం కట్ చేసుకోవాలి. లేకుండా బ్యాక్ పార్ట్ కట్ చేసి తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసి తర్వాత హ్యాండ్స్ కట్ చేసామనుకోండి, అట్లా క్లాత్ సరిపోదు అనమాట కట్ చేసేకి. అందుకని ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్ కూడా క్లోజింగ్ మన వైపు ఉండాలంటే 4 ఫోల్డింగ్స్ వేసుకొని, ఇప్పుడు నేను చూపించినట్టుగా ఎలా ఫోల్డ్ చేశానో అలా ఫోల్డ్ చేసుకొని ఓపెనింగ్స్ ఆపోజిట్ సైడ్ పెట్టుకొని క్లోజింగ్ మొత్తం మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. కింద హెచ్చు తగ్గుల కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఖచ్చితంగా, ఓకేనా. ఎందుకంటే ఒక లేయర్ పైకి ఉంటుంది, ఒక లేయర్ కిందకు ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రాబ్లం అవుతుంది. సో కింద హెచ్చు తగుల కోసం ఒక లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకొని కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.7 ఉందండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో మెజర్ చేసుకోండి, కరెక్ట్గా పెట్టుకోవాలి. షోల్డర్ కుట్టు ఉంది కదా, షోల్డర్ కుట్టు కింద సమంగా పట్టుకొని ఇట్లా లాగి పట్టుకుంటే మనకి హ్యాండ్ లూజ్ అయితే వచ్చింది అనమాట. 10 ఇంచెస్ హ్యాండ్ లూజ్ అయితే వచ్చింది. చంక్ లూజ్ ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా, 8.5 ఇక్కడ నోట్ చేస్తాను నేను. హ్యాండ్ దగ్గర హ్యాండ్ లూజు పొడవు అన్నాక ఇటు సైడ్ చంక్ లూజ్ అన్నాక అటు సైడ్ నేను ఇలా నోట్ చేసుకుంటాను అనమాట. నేను నోట్ చేసేదాన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను చెప్పినట్టు నోట్ చేసుకోండి. ఇక్కడ 10 ఇంచ్కి ఒక 1 ఇంచ్ కలుపుకొని 11 ఇంచెస్, అంటే 1 ఇంచ్ ఎందుకంటే పైన షోల్డర్ జాయింట్ వేసేకి హ్యాండ్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు పోతుంది, కింద చేయి దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు పోతుంది. సో 1 ఇంచ్ ఖర్చులు కింద పోతే మనకి ఎగ్జాక్ట్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను డ్రా చేసిన లైన్స్ ఏదైతే ఉన్నాయో అవి క్రాస్ వచ్చాయి చూడండి. ఇక్కడ పైన నేను కొంచెం మార్కింగ్ పెట్టుకున్నాను లెంత్కి, ఆ లెంత్ పెట్టుకున్న దగ్గర కొంచెం క్రాస్ వచ్చాయంటే కింద మనం లైన్ డ్రా చేసింది క్రాస్గా డ్రా చేసామని అర్థం. అది కరెక్ట్గా డ్రా చేసుకొని
ఇప్పుడు 11 ఇంచులకు ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, దానికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఆర్మ్ డౌన్ 3 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఆ 3 ఇంచెస్ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ మీద అది నేను ఇక్కడ ఏడైతే మార్కింగ్ వేసానో అది నేను షోల్డర్ చూపిస్తున్నాను, మీకు వీడియోలో కనిపించలేదు. ఆ షోల్డర్ మీద వెడల్పు, ముందుకి వెనక్కి వెడల్పు 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ షోల్డర్ మీద నుంచి 8.5 ఇంచ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఆ కింద లైన్ మీదకి మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇందాక చూపించినట్టు మార్కింగ్ వేసుకొని దీన్ని ఒక షేప్ లాగా మనం డ్రా చేసుకోవాలి. అంతే, సింపుల్. ఓన్లీ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కింద హ్యాండ్ లూజ్ కూడా మనం మార్కింగ్ వేసుకొని ఆ లైన్కి ఈ లైన్కి స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇంతే, హ్యాండ్ అయితే సింపుల్. ఒకవేళ హ్యాండ్ చాలామంది కట్ చేయడం రాలేదు, మార్కింగ్ వేసుకోవడం రాలేదంటే ఓన్లీ హ్యాండ్ కటింగ్కి మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే మొత్తం కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చంకకి మనకి జాయింట్లు పడతాయి. జాయింట్ల కోసం ఇక్కడ మనము చెయ్యి షేప్ ఏదైతే తీసామో ఆ షేప్లో క్లాత్ మిగులుతుంది అనమాట కొంచెము. దాన్ని స్ట్రైట్గా కట్ చేస్తే ఆ పీసెస్ మనకి ఆర్మ్ జాయింట్కి సరిపోతాయి. ఓకేనా. ఇక్కడ పైన షోల్డర్ పైన ఒక కాట్ పెట్టుకోండి. ఇక్కడ ఎక్కడైతే మనం మార్కింగ్ వేసామో కింద 8.5 ఇంచుకి ఆర్మ్ దగ్గర ఆడ కూడా ఒక చిన్న కాట్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు బ్లౌజ్కి మనం ఏదైతే కాట్లు పెట్టుకుంటామో అవి చాలా బాగా యూస్ అవుతాయి. సో అందుకని నేను ఎక్కడైతే కాట్లు పెడుతున్నానో మీరు కంపల్సరీగా అక్కడ కాట్లు పెట్టుకోండి. మీరు జాయింట్ వేసేటప్పుడు కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఆర్మ్ లోతు అంటే ఫ్రంట్ పార్ట్ చంక లోతు తీసుకుంటున్నాను నేను. జస్ట్ ఎంత ఒక 1/2 ఇంచ్ అయితే తీస్తానండి నేను. చంక లోతు ఎక్కువ తీయను, 1/2 ఇంచ్ సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసారా ఆ పీస్, అది సరిపోతుంది. ఆ ఆర్మ్ లోతు తీసిన దగ్గర ఒక కాట్ పెట్టుకోండి. కాట్ పెట్టుకున్న తర్వాత ఏ లేయర్ కా లేయర్ కట్ చేసుకొని ఏ బ్లౌజ్లో ఈ పీసెస్ ఆ బ్లౌజ్లో పెట్టుకొని ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఈ మిగిలిన క్లాత్లోనే ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకోవాలి. ఎక్కువ క్లాత్ ఉంటే ఒకలాగా, తక్కువ క్లాత్ ఉంటే ఒకలాగా. అందుకనే చాలామంది ముటికిచ్చిస్తారంటే లైనింగ్ ముటికిచ్చిస్తారు, అంటే కొంచెం కొంచెం ఇస్తారనమాట. కొంచెం అంటే మీటర్ ఇవ్వరు ఎవరు. కొంచెం వాళ్ళు తెచ్చే పని అయితే 80 పాయింట్స్ 90 పాయింట్స్ తెస్తారు. మనల్ని తెచ్చుకోమంటే మనం మీటర్ తెచ్చుకుంటాము. అందుకని ఎప్పుడైనా కొంచెం లైనింగ్ ఎక్కువే ఉండాలి. ఓకేనా. ఇప్పుడు నేను ఎలా పెడుతున్నాను, క్రాస్గా పెడుతున్నాను. క్రాస్గా అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని క్రాస్ అంటే ఎలా, ఇప్పుడు నేను ఇట్లా చూపిస్తాను చూడండి. లైన్ డ్రా చేసి ఈ లైన్కి షోల్డర్ మీద కోపు, ఆ చంక దగ్గర ఉండే కోపు రెండు కూడా ఆ లైన్కి టచ్ అవ్వాలన్నమాట. ఇలా టచ్ అయితేనే మీరు కట్ చేసే బ్లౌజు క్రాస్ బ్లౌజ్ లాగా క్రాస్ బ్లౌజ్ కిందకి వస్తుంది అనమాట. ఆ మూల ఈ మూల పట్టుకొని లాగితే సాగుతుంది. ఇట్లా నేను చూపించినట్టు పెట్టుకొని కట్ చేసుకోండి. ఒకవేళ క్లాత్ లేదు, సరిపోలేదు అనుకుంటే ఇంక అడ్జస్ట్ చేసుకోవడమే తప్ప, మామూలుగా క్లాత్ ఉంది, మంచి క్రాస్ రావాలి, బ్లౌజు వాళ్ళకి సరిపోవాలి మంచిగా, అంటే బ్లౌజ్ పొట్టుకున్నా సరే వాళ్ళకి పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఇప్పుడు నేను పెట్టినట్టు పెట్టుకోవాలి క్రాస్గా. ఓకేనా. సరిపోకపోతే ఇందాక నేను అడ్జస్ట్ చేసి చూపించాను చూడండి, కొంచెం పైకి కొంచెం కిందకి అలా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవడమే. అప్పుడు ఏంటంటే ఎక్కడో చోట పట్టేసిందనో, చెస్ట్ సరిపోలేదనో ఇలాంటి కంప్లైంట్లు వస్తాయి అన్నమాట. వాళ్ళ లైనింగ్ ఎక్కువ ఇవ్వమంటే వాళ్ళకి బాధ, ఆ లైనింగ్లో మనం వచ్చే డబ్బులు మనం తినేస్తామేమో అనేసి. ఆ ముక్కలు మనం ఏం చేసుకుంటాం చెప్పండి, ఏం చేసుకొని కుదరదు. ఓకేనా. ఇంకా ఆ టాపిక్ ఎందుకులేండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాస్టీజ్గా చుట్టూ అలాగే మెజర్మెంట్కి అలాగే చుట్టూ డ్రా చేసుకోండి. బ్యాక్ పార్ట్ చుట్టూ 2.5 ఇంచెస్కి కింద బ్యాక్ పార్ట్ని మీద పెట్టి కింద నుంచి పైకి 2.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి. అంటే అవతల వైపు కింద క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మీద పడేలాగా మార్కింగ్ వేసుకొని ఇట్లా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇదేంటి, షేప్ తీసేకి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఆర్మ్ షేప్, ఆర్మ్ లోతు తీద్దాం, చంక లోతు. అలా తీయాలంటే చంకని స్ట్రైట్గా అంటే ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఎల్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ లోపలికి
డ్రా చేసుకో అంటే 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకోవాలి లైన్ అంతే. ఇంకా కొంచెం సరిపోతుంది క్రాస్కి. ఇక్కడ నేను లెంత్ అయితే తీసుకున్నానండి 6 ఇంచెస్కి 6.5 ఇంచెస్కి అట్లా పొడవు అయితే తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత దాన్ని కింద 2.5 ఇంచెస్ తీసుకున్నాను. పైన మీకు తెలుసు కదా ఇందాక 2 ఇంచెస్ తీసుకున్నాను. అదే లెంత్ ఫ్రంట్లో కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు 6 ఇంచెస్ లెంత్ తీసుకొని దానికి రౌండ్ షేప్ అయితే ఇచ్చాను. రౌండ్ షేప్ ఇచ్చి మెజర్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఏమవుతుందంటే 8 ఇంచెస్ ఉండాలి యాక్చువల్గా మనకి. 8 ఇంచెస్ ఉండాలి కదా, కానీ మనం 8.5 ఇంచెస్ వచ్చినా కూడా పర్లేదు. ఎందుకంటే ఫ్రంట్ ఏమవుతుందంటే తగ్గుతుంది అనమాట. మనం స్టిచ్ చేసేసరికి బ్యాక్ పార్ట్ తగ్గదు, ఫ్రంట్ కొంచెం తగ్గుతుంది. ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేస్తాం కాబట్టి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. 8.8 ఇంచెస్ యాక్చువల్ మెజర్మెంట్ ఉన్నా కూడా 8.5 ఇంచెస్ ఉంటే మనకి సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఉక్సులు పట్టిని కాజాలు పట్టి ఎంత పొడవు ఉందో మార్కింగ్ ఇద్దాం. ఈ ఉక్సులు పట్టిని షేప్ బెల్ట్ జాయింట్ కాకుండా మనము ఓన్లీ క్లాత్ ఉంటుంది కదా, అది ఎంతవరకు ఉందో మెజర్ చేసుకొని దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకంటే పైన నెక్కి వేయాలి, తర్వాత మధ్యలో ఒక టక్స్ వేయాలి, తర్వాత కింద షేప్ బెల్ట్కి జాయింట్ వేయాలి. ఈ మూడింటికి కలిపి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా క్రాస్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ లైన్ ఎందుకంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఈ లైన్ డ్రా చేయకపోతే ఏమవుతుందంటే ఇలా వంక వస్తుంది అనమాట. ఈ ఉక్సులు పట్టి ఉంది కదా, వంక వస్తుంది. ఈ లైన్ మనం క్రాస్ తీసామంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ మీద పట్టుకొని క్లాత్ ఖర్చు వదిలేయాలి. ఖర్చు వదిలేసి కింద డాట్ ఉంది కదా, ఆ డాట్ కాడికి ఎక్కువ లాగొద్దు. నార్మల్గా బ్లౌజ్ ఎంత ఉందో అంత పట్టుకొని దాని మీద పెట్టేస్తే ఎంత లెంత్ వచ్చిందో దానికి ఆ లెంత్కి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని డ్రా చేసుకోండి. కొంతమందికి ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ చాలా టైట్ పట్టేస్తుందండి, షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వచ్చేస్తుంది అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక 1 ఇంచ్ కిందకి మనం దించుకోవచ్చు. లేదు కరెక్ట్గా సరిపోయింది అనుకుంటే ఇప్పుడు మనం ఎలా అయితే మెజర్ చేసుకున్నామో ఆ లెంత్ సరిపోతుంది అనమాట. ఎవరికైనా సరే 2.5 సరిపోతుందని చాలా వీడియోల్లో చూసుంటారంటే ఈ మనము ఫ్రంట్ షేప్ డాట్ వేస్తాం కదా, ఫస్ట్ ఆ డాట్కి లెంత్ ఎవరికైనా సరే 2.5 ఇంచెస్ సరిపోతుంది అంటారు. కానీ వాళ్ళ హైట్ని బట్టి వెయిట్ని బట్టి మనం చెస్ట్కి ఆ డాట్ వేసే దూరం అనేది చూసుకోవాలి. కొంతమంది చిన్నగా ఉంటారు, అలాంటి వాళ్ళకి 2 ఇంచెసే వేయాలి. మిడిల్ సైజు, నార్మల్ సైజు, పెద్ద సైజు అందరికీ 2.5 నుంచి 3 దాకా వేసుకోవచ్చు. నేనైతే ఇది మీడియం సైజ్ కాబట్టి, నార్మల్ సైజ్ కాబట్టి నేను 2.5 గ్యాప్, డాట్కి మధ్య గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్. అంటే వాళ్ళ బ్లౌజుకున్న డాట్ సైజ్ వచ్చేసి 1 ఇంచ్ ఉంది. 1 ఇంచ్ డబుల్ ఫోల్డింగ్ మీద చూస్తే 2 ఇంచెస్ వస్తుంది అనమాట. సో 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇట్లా క్రాస్ షేప్ తీసుకున్నాను. ఇంకా షేప్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్కి ఏంటంటే 4 డాట్ కూడా ఉంది, అందుకనేసి ఈ స్ట్రైట్ లైన్కి కొంచెం కిందకి మార్కింగ్ వేసుకున్నాను. ఎడ్జ్లో చూస్తే మీరు స్ట్రైట్ లైన్ కాకుండా కొంచెం కిందకి మార్కింగ్ వేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి 4 డాట్ ఉంది సైడ్కి, సో అందుకని కొంచెం కిందకి డ్రా చేసుకున్నాను. ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత ఆ పైన మనం మార్కింగ్ వేసాం కదా, అదే మార్కింగ్లు మనము ఆ స్ట్రైట్గా కిందకు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత యాజ్ టీజ్గా మనం ఇంతే అండి. ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో నీట్గా అలాగే కట్ చేసుకోండి. ఈ బ్లౌజ్ ఇచ్చిన ఆంటీ ఎవరైతే ఉన్నారో, ఈ ఆంటీ నేను షాప్ పెట్టక ముందు నుంచే, నేను ఇంట్లో స్టిచ్ చేసేటప్పటి నుంచే నాకు తెలుసు అండి. ఆంటీకి నేను చాలా రోజుల నుంచి స్టిచ్ చేస్తున్నాను, దగ్గర 4 ఇయర్స్ నుంచి. అందుకని ఆంటీకి అణువు నాకు తెలుసు అనమాట. తనకి ఎక్కడ కొంచెం ఎక్కువ పెడితే టైట్ అవుతుంది, లూజ్ అయితే ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా నాకు తెలుసు అనమాట. అందుకనేసి నేను తన బాడీకి ఎలా సెట్ అవుతుందో అలాగే నేను తీసుకుంటాను. కొంతమందికి 4 డాట్స్ వేయాలి అంటే షేప్ డాట్స్, కొంతమందికి 3 డాట్స్ వేస్తేనే సరిపోతుంది. ఈ ఆంటీ కూడా ఫస్ట్లో నేను స్టిచ్ చేసేటప్పుడు కూడా 2-3 బ్లౌజులు తనకు సెట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే తన బాడీ స్ట్రక్చర్ వేరేలాగా ఉంటుంది, వేరే వాళ్ళే వేరేలా ఉంటుంది. అందుకని 2-3 వేయాలండి, ఎక్కువ కాదు, 2-3 సరిపోయినాయి. కాకపోతే షోల్డర్స్ పడిపోవడము, అక్కడ లూజ్ అవడము, సైడ్ ఉగ్గు రావడము ఇట్లా వచ్చేది అనమాట. తర్వాత నుంచి ఇంకా కరెక్ట్గా కూర్చుంటాయి ఆంటీ బ్లౌజెస్ అయితే.
అదనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసి, బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్, షోల్డర్స్ 2 సమానంగా పెట్టుకొని, ఎక్స్ట్రా ఫ్రంట్ పార్ట్కి మనం క్రాస్ తీసాం కదా, అది యువతలకు వచ్చేసేయాలి. బ్యాక్ పార్ట్ మీదకి ఉండకూడదు, అది యువతలకు వచ్చేసేయాలి, క్లాత్ యువతలకి. అలా పెట్టుకొని ఈ షేప్ బెల్ట్ చాలామంది మెజర్మెంట్ చెప్తారనమాట. 4 ఇంచెస్, 2 ఇంచెస్, 3 ఇంచెస్ అని. అంటే హైటు, ఫ్రంట్ హైట్, బ్యాక్ హైట్ అట్లా చెప్తాను అనమాట. నేనైతే అట్లా చెప్పను. కింద బ్యాక్ పార్ట్ ఉంది కదా, పైన ఇక్కడికి బ్యాక్ ఉంది అంటే మనం కొంచెం 1/2 ఇంచ్ జరిపి ఇంకొంచెం అవతలకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. అంటే ఎడ్జ్ నుంచి కింద బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్ నుంచి 1 ఇంచ్ యువతలకి మనం మార్కింగ్ వేసుకోవాలి పైన, అంతే. అక్కడికి మార్కింగ్ వేసుకున్న తర్వాత చూసుకోండి, అంటే వాళ్ళ చెస్ట్ లూజ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాన్ని బట్టి కూడా షేప్ బెల్ట్ అనేది కొంచెం లోపలికి జరగడమా లేకపోతే ఖర్చుకుంటే అవతలకు రావడమా జరుగుతుంది అనమాట. నేను ఇట్లా గ్యాప్ ఇచ్చాను కదా బ్యాక్ పార్ట్కు 1 ఇంచ్, ఆ 1 ఇంచ్ గ్యాప్ పెట్టి కట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే పైన ఫ్రంట్ పార్ట్ పైన ఉంది కదా, ఇక్కడ చూపిస్తాను ఆ లైన్ ఫ్రంట్ పార్ట్, దానికంటే పైన ఒక 1/2 ఇంచ్ అంటే 4th డాట్ వేస్తున్నాం కాబట్టి ఖర్చు ఒక 1 ఇంచ్ వరకు ఉంచుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు 4th డాట్ వేసినప్పుడు ఏంటంటే బ్యాక్, ఫ్రంట్, సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా జాయింట్లు అయితే నీట్గా పడిపోతాయి అన్నమాట. ఓకేనా? అలా కాకుండా మీకు ఇలా అయితే కన్ఫ్యూజ్ అవుతుంది అక్క, మాకు మెజర్మెంట్లో చెప్పమన్నారు అనుకోండి, ఫ్రంట్ జాయింట్ వేసేది ఏదైతే ఉందో క్రాస్ తీస్తాం కదా ఎక్కువ పార్ట్, అది ఏదైతే ఉందో అది ఫ్రంట్ 4 ఇంచెస్, బ్యాక్ 3 ఇంచెస్ పెట్టుకొని కట్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం 2.5 హైట్ ఇచ్చాము కదా, 3 ఇంచెస్ పెట్టినా సరిపోతుంది. అట్లా నాకు ఎందుకంటే ఆ మెజర్మెంట్ కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. నేను ఇలా బ్లౌజ్ మీద పెట్టేసుకొని కట్ చేసుకుంటే నాకు ఈజీ అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. కట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా కట్ చేయాలి, ఎందుకంటే మీరు చూసి కట్ చేయలేదనుకోండి ఫ్రంట్ పార్ట్ కట్ అయిపోతుంది. ఓకేనా? మనం లైనింగ్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మనకి ఇదే బెనిఫిట్ అనమాట. ఎందుకంటే షేప్ బెల్ట్లు మనకి అటు 2 ఇటు 2 4 కావాలి కాబట్టి ఎక్కువ మన దగ్గర క్లాత్ ఉన్నా లేకపోయినా, లేకపోతే ప్లెయిన్ బ్లౌజెస్ అనుకోండి వేరే కలర్ క్లాత్ వేస్తే కనిపిస్తుంది అనమాట షేప్ బెల్ట్కి. సో ఎక్కువ క్లాత్ మీటర్ కంటే ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి మనము వాళ్ళకి చెప్పి, అప్పుడు మన షేప్ బెల్ట్లు క్లాత్ మిగులుతుంది, మన షేప్ బెల్ట్లు కూడా తీసేసుకోవచ్చు ఉన్న క్లాత్లోనే. ఇప్పుడు నేను కట్ చేసేది బ్యాక్, అంటే వీపుకి కింద వేస్తాం కదా వీపు బెల్ట్ బ్యాక్ సైడ్, అది అనమాట కట్ చేసుకునేది. ఇప్పుడు మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు, కానీ ఇక్కడ మీరు చూడాల్సిందంతా నేను ఏ భాగంలో ఏమేమి తీసుకుంటున్నాను మిగిలిన పార్ట్స్లు అనేది. ఇందాక బ్యాక్ పార్ట్ బ్యాక్కి జాయింట్ వేయడానికి తీసుకున్నాను కదా, ఇప్పుడు క్రాస్ పీసెస్, నెక్ పీసెస్లు మిగిలిన క్లాత్లో తీసుకుంటాను అనమాట. అన్నీ ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటాను. ఓకేనా? క్రాస్ ఎటు వస్తుందా, మీరు హెమ్మింగ్ వేసే బెల్ట్లు ఏమవుతుందంటే స్ట్రైట్గా ఉండేటట్టు తీసుకోకూడదు, క్రాస్ ఉండేటట్టు తీసుకోవాలి. ఇందాక లాగి చూపించాను కదా, అలా క్రాస్ ఉండాలన్నమాట. అలా క్రాస్ ఉండేలాగా చూసి తీసుకోవాలి. క్రాస్ పట్టీలు ఇవి అంటే నెక్కు కేసేకి. ఇవి ఏ కలర్కి ఆ కలరు వేటి పట్టి కట్ చేసుకొని నేను పెట్టుకుంటాను అండి. అంటే ఇప్పుడు ఇవి వచ్చేసి వీపుకి వేసేవి హుక్స్లు పట్టి, నెక్ పట్టి, వీపు పట్టి, ఇవన్నీ కూడా ఈ మిగిలిన క్లాత్లోనే కట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ క్లాత్ ఒకసారి కట్ చేసి మనం పక్కన వేసిన తర్వాత అది నలిగిపోతుంది. ఎక్కువ నలిగిపోయినప్పుడు ఏంటంటే మనకి అది నీట్గా పర్ఫెక్ట్గా కనిపించదు అనమాట. మనం షేపులు అండ్ హెమ్మింగ్ పీసులు కట్ చేసుకొని కానీ, ఉక్సులు బట్టి కట్ చేసుకోవడానికి కానీ వెతకాలి. అది బాగా ఫోల్డింగ్ అయిపోతే మనం ఐరన్ చేసేదాకా మనం వాటిని ఇంకా మనము కట్ చేయలేము, స్టిచ్ చేసేకి కూడా చిరాకు అనిపిస్తుంది. అందుకని నేను ఎన్ని బ్లౌజులు కట్ చేసినా సరే పైన పీసులన్నీ హుక్స్లు పట్టి, కాజల్ పట్టి అంటే ఎలాగో నెక్కుకుంటుంది కాబట్టి కాజల్ పట్టి కట్ చేయను, ముందే జాయింట్ వేసిన తర్వాత కట్ చేస్తాను. హెమ్మింగ్ పట్టి, ఈ పట్టీలు అన్నీ కూడా ముందే కట్ చేసి పెట్టుకుంటాను. స్టిచ్ చేసే వాళ్ళకి మనకి ఇలా చేస్తే టైం సేవ్ అవుతుంది అనమాట ఎక్కువ. ఇట్లా యాజ్ ఇట్ ఈజ్గా లైనింగ్స్ కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ మీద ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసరికి ఫస్ట్ హ్యాండ్స్, తర్వాత బ్యాక్ పార్ట్. ఇవి బుటీస్ ఉన్నాయి చూడండి, ఒక సైడ్కే ఉన్నాయి బుటీస్. మనము బ్లౌజు ఏ ప్యాటర్న్ వచ్చిందో చూసుకొని, అది ఎటు సైడ్ వచ్చిందో చూసుకొని కట్ చేసుకోవాలి.
ఎలా పడితే అలా కట్ చేసుకోనికి కుదరదు అనమాట. మొత్తం ప్లెయిన్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం. లేదు ప్యాటర్న్ బ్లౌజెస్ ఇలా బూటీస్ అన్నీ ఒక సైడ్కే వచ్చాయనుకోండి, ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకొని ఆ తర్వాత బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్, తర్వాత షేప్ బెల్ట్. ఓకేనా. ఈ బుటీస్ వచ్చిన సైడ్ మనము అంటే మరీ రివర్స్ హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి అయితే కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేలాగా పెట్టుకుంటాం. కానీ ఫ్రంట్ పార్ట్కి మరీ రివర్స్ వచ్చేలాగా కాకుండా ఒక క్రాస్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. అతుకులు పడినా సరే క్రాస్గా వచ్చేలాగా పెట్టుకొని మనం కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ చూసేకి బాగుంటుంది. మరీ రివర్స్ వస్తే ఏమవుతుందంటే కస్టమర్ అడుగుతారు అనమాట, బుటీస్ మొత్తం రివర్స్ వచ్చాయండి, మీరు క్రాస్ అయినా పెట్టలేదు, క్రాస్ బ్లౌజ్ కదా అని అడుగుతారు. సో చూసుకొని కట్ చేసుకోవాలి. మీరు కొత్తగా ట్రై చేస్తున్నట్లయితే ఫస్ట్ ఇలాంటి ప్యాటర్న్ కాకుండా ప్లెయిన్ బ్లౌజెస్ మీద కట్ చేసుకోండి. మిగిలిన పీసెస్లో ఎక్కడ కుదిరితే అక్కడ షేప్ బెల్ట్ అయితే ఒకటి కట్ చేసుకోండి. ఓకేనా. ఇంకా ఈ మిగిలింది అయితే మామూలుగా డోరీస్ పెట్టుకునే వాళ్ళకైతే మంచిగా చాలా హ్యాంగింగ్స్ అవుతాయి, కానీ ఆంటీ నాడాలు పెట్టుకోరు. సో అందుకనేసి నేను అది ఇంకా పీసెస్ ఏం చేసే అవ్వదండి, అది పక్కనే పడేయాలి. ఓకేనా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చెప్పినట్లు మీకు ఏమైనా అర్థం కాకపోయినా లేకపోతే కన్ఫ్యూజ్ అయినా కూడా నాకు కామెంట్ చేసి అడగొచ్చు. వీడియో నచ్చితే వీడియో మొత్తం చూస్తే ఇప్పటిదాకా చూసారంటే మీకు నచ్చినట్లే లెక్క. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎక్కువ మందికి షేర్ అవుతుంది అనమాట నా వీడియో. కింద హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది, మీరు హైప్ ఇచ్చారనుకోండి మన వీడియో చాలా మందికి షేర్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.